ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, దేవుని యొక్క కోపం నుండి తప్పించబడ్డకు మానవుడు కలిగి ఉన్న ఒకే ఒక్క మార్గం పశ్చాత్తాపం పొందడం. అంతే కదండి. దేవుని యొక్క కోపం నుండి మానవుడు తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది, అది పశ్చాత్తాపాన్ని పొందడం. పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి చేరుకోవడం. చాలామంది వ్యక్తులు అంటూ ఉంటారు, ఈ ధనం ఇస్తే దేవుని కోపం నుండి తప్పించబడతాం, ఈ యొక్క సంపదిస్తే దేవుని కోపం నుండి తప్పించబడతాం, ఈ ఆస్తిపాస్తులు ఇస్తే దేవుని కోపం నుండి తప్పించబడతాం అంటూ ఉంటారు. అది ఎంత మాత్రం నిజం కాదండి. మానవుడు దేవుని కోపం నుండి తప్పించబడాలంటే మొదట చేసిన తప్పుల విషయమై పశ్చాత్తాపం చెందాలి, దేవుని దగ్గర క్షమాపణ అడగాలి, దేవుని దగ్గర తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు, దేవుని కోపం నుండి తప్పించుకోలేడు. ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మనం చేసిన తప్పులను బట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపాన్ని పొందుదాం, దేవుని దగ్గర ఒప్పుకుందాం. రేపటి దినాన శిక్షను తప్పించబడదాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.